పేదవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చే మహత్తర అద్భుతమైన కార్యక్రమమే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభించినట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. అద్దంకిపట్నంలోని ఎన్ఎస్పీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మంత్రి ప్రారంభించారు. స్వయంగా టిఫిన్లు వడ్డించి అందరితో కలిసి అల్పాహారం చేశారు. నిరుపేదలకి 15,000కే 3 పూటల కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు నిరతం కొనసాగిస్తున్నామని మంత్రి రవికుమార్ చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను 2019 వరకు రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూసివేసి నిరుపేదల కడుపు కొట్టిందని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పడింది. గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం జరిగింది అనమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దునే టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలా మంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగారు నన్ను, ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 60 రోజులు దాటింది. ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటా ముందుకెళ్తున్నాం. ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేసాం. వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేసాం. పూర్తి వికలాంగులకైతే దాదాపు 15,000 రూపాయల దాకా పెంచడం జరిగింది అనమాట. ఒక కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ప్రజల్ని భయప్రాంతులు చేసే